హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎక్సెస్ డైరీ ఫామ్ సర్వైవర్ దగ్గర పటాన్చేరులో ఉన్నాము. ఇక్కడ సర్వైవర్తో డీటెయిల్గా మాట్లాడదాము. వీళ్ళు ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ కూడా ఆవులు గేదెలు తెచ్చి అమ్మేవాళ్ళు. ఈ ఫామ్లో ఇప్పుడు కూడా వీళ్ళు తెచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఏంది అనేది డీటెయిల్గా, ఎంత ప్రైస్ ఉంది, హర్యానా గేదెలు ఎంత ప్రైస్ ఉన్నాయి, జాఫరాబాద్ ఇవన్నీ డీటెయిల్గా అడుగుదాము. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. నా అందరు రైతు మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వచ్చేసి ముఖ్య విషయం వచ్చేసి మనకు గేదెలు హర్యానా నుంచి మనం గేదెలు లోడ్ తెవ్వడం జరిగింది. ఇలానే మనకు ముందుకు వస్తే వేరే లోడ్లు చేస్తే జాఫరాబాదీ, బన్నీ, మనకు ఆవుల్లో వచ్చేసి గీరావులు, సాయివాల్, హెచ్ఎఫ్లో అన్నీ రావడం జరుగుతుంది. ఎలా మనకు వస్తుంటాయి, మనం జాయిద్ బైకు చెప్పి వేయడం జరుగుతుంది. మన డైరీ ఫామ్ వచ్చేసి పటాన్చేరులో ఉంది. అంటే మనకు చుట్టుపక్కల మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనకు ఎక్కడికైనా మన వాళ్ళకి ఏదైనా గేదెలు కావాలంటే తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి డీటెయిల్స్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ హర్యానా ఎక్కడి నుంచి మనం హర్యానాకి వెళ్ళి అక్కడ మనం ఆల్రెడీ మనకు లింక్ ఉంది. మన డైరీ ఫామ్లు ఉన్నాయి. నా దగ్గర కూడా 150 నుంచి 200 దాకా గేదెలు ఉంటాయి. మా ఫ్రెండ్స్ మేము వెళ్ళి రెగ్యులర్గా తీసుకొస్తుంటాం. అయితే మనం ఎక్కువ అయితే ఆవుల పైన ఉండే ముందు గేదెలు కూడా మనం తెస్తుంటే ఎవరికైనా లోడ్లు ఎవరికైనా కావాలంటే పెద్ద డైరీ ఫామ్ వాళ్ళకు డైరెక్ట్ ఇప్పించి అక్కడ మన మనిషి ఉంటాడు. 4 days ఉంది, మొత్తం మిల్క్ పాసింగ్ చేపించిన తర్వాత వస్తారు. మేము కూడా వెళ్ళి దగ్గరుండి చెప్పడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండు ఒకటొకటి ఎవరికైనా గేదెలు కావాలంటే కూడా అది కూడా లభించడానికి మనం గేదెలు పెట్టాం. మనం కంటిన్యూషన్లో ఉన్నాం. ఓకే, అయితే మనం హర్యానాలో ఏం చేస్తామంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే రైతు ఇప్పుడు ఏదైనా రైతు ఒక లోడ్ తీసుకున్నారనుకోండి, అవును, వాళ్ళతో పాటు మీరు వెళ్తారా? అవును, మనం ఇప్పుడు ఎవరికైనా ఒక లోడ్ కావాలంటే మనం డైరెక్ట్ తీసుకెళ్ళి మనం అక్కడ వెళ్ళి బయట చూడదు అక్కడ తీసుకెళ్ళి మనం డైరెక్ట్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అక్కడ ఇప్పించిన తర్వాత కూడా మనకేముండదు. ఇప్పుడు మనం ఏదైతే నడుస్తాం కదా, వచ్చిన దానికి ఒక గేదె వెనకాల 2000 ఇచ్చేస్తే చాలు. అదే ఇక్కడ ఇప్పుడు ఈ లోడ్ వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు 2 days అవుతుంది సార్. ఇది లోడ్ వచ్చేసి 2 days అవుతుంది. ఇప్పుడు అన్ని మిల్క్ కెపాసిటీలు కూడా చెప్తాను నేను. 12 liters నుంచి మనకు 18 liters దాకా, 16 liters దాకా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటే మిల్క్ మీరు ఎంత పాస్ చేసి ఇక్కడ ఎన్ని చూసుకోవాలి? రైతు ఇక్కడ వచ్చిన తర్వాత మనకు 6 liters చూసుకొని తీసుకెళ్ళాలి. ఎవరికైనా రైతుకు 1, 2 ఏదైనా కావాలంటే మన దగ్గర వచ్చి మన దగ్గర ఉండి 2 times 3 times కాల్ చూసుకున్నా సాటిస్ఫై అయిన తర్వాత గేదె తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉండడానికి రూమ్స్ కూడా ఉండి ఫుడ్ కూడా ఉంటుంది. మనకు వచ్చిన తర్వాత ఏది నచ్చింది అది చూడాలి. ఇంకొకటి మనకి ఇక్కడ 24 hours మన డైరీ ఫామ్ ఓపెన్ ఉంటుంది. రాత్రికైనా రావచ్చు. నేను లొకేషన్, అడ్రస్ మొత్తం లాస్ట్కి కరెక్ట్గా దాంట్లో చెప్తా. మన మనిషి ఉంటాడు. మనిషి ఉన్న తర్వాత ఆయననే దగ్గరుండి మనకి ఏ గేదె కావాలంటే ఎప్పుడు కావాలంటే పాలు చేస్తాడు. మొత్తం చూపించి తీసుకురావడం తీసుకోవచ్చు ఆరామ్సే. ఇక్కడ ఏం ఫుడ్ పెడుతున్నా అన్ని రైతులు చూసుకోవచ్చు. ఇంకొకటి ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్న సెటప్ కూడా చూసుకోవచ్చు. ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, వాళ్ళకి ఏ చిన్న ఐడియా కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనము అందియగలుగుతాం. ఏది ఎక్కడ దొరుకుతుంది, ఏది ఎట్లా అనేది కూడా కన్స్ట్రక్షన్ లో కూడా పాయింట్ టు పాయింట్ మనకి ప్రాక్టికల్ గా ఇక్కడ రావచ్చు, ఆరామ్సే రావచ్చు, చూసుకొని మొత్తం తీసుకెళ్ళొచ్చు. గేదెలు ఒకటే అని కాదు, మనం రైతులకు హెల్పింగ్ ఏదైనా ఉన్నా కూడా మనం కరెక్ట్గా హెల్ప్ చేస్తాం, అడ్వైస్ ఇస్తాం. ఎట్లా చేయాలి, ఎట్లా చేయొద్దు అనేది కూడా మొత్తం ట్రైనింగ్ కూడా ఆల్రెడీ మీరు చూడొచ్చు. మనం ట్రైనింగ్లు కూడా పెట్టినాం. మనం మ్యాట్లు అమ్ముతాం. డైరీకి సంబంధించిన ప్రతి ఒక్కటి మన దగ్గర గేదెలతో సహా అన్ని మనం లభించగలం. మనం ఈ డైరీ కన్స్ట్రక్షన్ చేసే ఇంజనీరింగ్ కూడా మనం ఇప్పగలుగుతాం. ఎట్లా చేసుకోవాలి, ఎట్లా మ్యాపింగ్ కూడా వేసి ఇవ్వచ్చు. ఎవరైనా లోన్ ఉన్న రైతులకు మీరు మనం లోన్ ఉన్న రైతులకి అది ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర వచ్చేసి మ్యాట్లకు కూడా మన దగ్గర లోన్ గురించి రాపించుకొని తీసుకెళ్తున్నారు. వాళ్ళు సేకరిస్తున్నారు, వస్తున్నారు, మనం ఇస్తున్నాము. గేదెల ఆవులకు కూడా ఎవరికైనా కావాలంటే ఫ్రీగా ఫ్రెండ్లీగా మన దగ్గర రావచ్చు. వాళ్ళు ఉన్న డీటెయిల్స్ ఇస్తే మనం మొత్తం కొటేషన్ వేసి ఇస్తాం. వాళ్ళు బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత, అప్రూవల్ అయిపోయిన తర్వాత రావచ్చు. మన దగ్గరైనా తీసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. అలా ఏం లేదు. ఇప్పుడు హర్యానా నుంచి మీరు ఒక లోడ్ మీరు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఇస్తారు కదా, అలా కూడా ఇస్తారు. 1-2 కావాలంటే మీ ఫార్మ్ అట్లా కూడా. అవును, పటాన్చేరు. అప్పుడు అక్కడ ఒక 5-6 గేదెలు తీసుకునే వాళ్ళకు ఆ మనుషులకు మీరు పే చేస్తారా డబ్బులు, రైతులు పే చేయాలా? అక్కడ మీ మనుషులు ఉంటారు కదా పాసింగ్ చేయడానికి.
కాదు 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 వాళ్ళది అక్కడ ఉంటది, మనం అక్కడ ఏం పే చేసే అవసరం ఉండదు, మనది మనం అంటే మనదంటే మనం తీసుకెళ్లి మనం తీసుకునేది కూడా డైరెక్ట్ రైతుల దగ్గరనే అక్కడ తీసుకున్న తర్వాత జస్ట్ మనకు గేదెకు 2000 చెప్పున మన ఖర్చులు ఏమున్నాయో అవి చూసుకుంటే తీసుకోవాలి. ఒకవేళ ఒక 4 రైతులు ఉన్నారు, ఈయనకు రెండు అలా రెండు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు నడుస్తే కూడా ఓకే, వాళ్ళు నడవకుండా కూడా నాకు ఇన్ని కావాలని ఫస్ట్ మనకు అడ్వాన్స్లో చెప్పేసినారు అనుకో, మన ఆవులు గేదెలు వచ్చిన తర్వాత మనకు బఫెలోస్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాం, లోడ్ దిగంగానే వాళ్ళు రావచ్చు చూసుకోవచ్చు, లేకపోతే మన ప్రాబ్లం ఉన్నా కూడా రిజెక్ట్ కూడా చేయొచ్చు గేదెని. ఎవరి దగ్గర మన దగ్గర గేదెలు తీసుకున్నారు, ఇప్పుడు ఒక లోడ్ తీసుకున్నారు, ఒకటో రెండో తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత మనకు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నది, నాది కూడా డైరీ ఫామ్ ఉంది, మన దగ్గర తీసుకురావాలి, లోడ్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలి. అలా కూడా ఉంటది. అవును, అలాగే ఉంటది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళ ఫామ్ లో దిగిన ఏదన్నా గేదె ఉంటది కదా, ఇక్కడనే మిల్కింగ్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొత్తం లోడ్ చేసుకుంటే అక్కడ ఏదైనా గేదెకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్స్చేంజ్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ విధంగా ఉంది. ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి. 150 గేదెలు దాకా ఉన్నాయి. మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ కోసం ఏమైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రాక్టికల్ గా వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ముర్రా హర్యానా నుంచి తెచ్చి, హర్యానా ఎక్కడి నుంచి తెచ్చి ఈ లోడ్ మొత్తం మనం జింద్ అవి మొత్తం బార్డర్స్. ఇక్కడ మనం ఏం చేసినామంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా కొనాలంటే అదే మేకలు అనుకుందాం అనుకోండి, రేట్లు ఉంటాయి. అలానే ఇప్పుడు సంగారెడ్డి ఉంది, ఇక్కడ చుట్టుపక్కల ఇబ్రాహీంపట్నం అట్లా ఉంది కదా, అలా మనం ఉన్న ఊర్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఆ రైతుల దగ్గర ఏముంటుంది అంటే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు, మనం అట్లనే తీసుకొచ్చినాం. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వెళ్ళి చూసేది అక్కడ ఏంటి, పాలు, సన్నులు, ఈత. ఓకే, మనం బ్యూటీ, ఎవరికైనా బ్యూటీ కావాలి, పాలు కావాలంటే కూడా అవి కూడా ఉన్నాయి. మనకు పాలు కావాలి, గేదె మంచిగా ఉండాలి, సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ మనది లాస్ట్. మన దగ్గర ఇంకొకటి మనం గాబన్లు తీసుకురాము, మన ఈనిన గేదెనే మనం తీసుకొస్తాం, అక్కడ మనం చూస్తాం, తిరుగుతాం, మనం పాలు పాస్ చేసుకొని తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా రైతులకు చూపిస్తాం. ఇక్కడ ఉండి వాళ్ళు 2 days మనకు మనిషి అయితే ఇక్కడ ఉంటాడు మనోడు, ఎట్లయినా ఇక్కడ రావాలి, కూర్చోవాలి, మంచిగా చేరేసుకొని చూసుకోవాలి, పాలు చూసుకోవాలి, కొలతలు తీసుకోవాలి, తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళాలి. అన్న మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఇవి ఆగిపోయినా ఏం ప్రాబ్లం ఉండదు, ఆగితే నేను కట్టుకుంటా, లోడ్లు అయితే నేను తెస్తూ ఉంటా. నేను ఇప్పుడు దాకా ఏంటంటే నాకు వేరే పనిలో ఉండడం వల్ల కుదరకుండా నాకు వెళ్ళకపోవడం అయింది. లాక్డౌన్ తర్వాత నాకు హోటల్స్ అవునవును, అది కూడా మనం చాలా ఇచ్చినాం. తర్వాత ఏంటంటే మనకు బ్రేక్ అయినుండే, మ్యాట్లు అవి నా పర్సనల్ పనులు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గేదెలు అనేటివి, ఆవులు అనేటివి అన్ని ఇప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి. మీ ఛానల్ వల్ల మనం మన రైతులకు చెప్పడం జరుగుతుంది. మనం ఏంటంటే మన దగ్గర రావాలి, చూడాలి, తీసుకెళ్ళాలి, సాటిస్ఫై అయినా తీసుకెళ్ళాలి. ఆ గ్యారంటీ, ఆ షూరిటీ అయితే మనం ఇస్తాం. ₹1 ఏముండదు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకోండి, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాతనే తీసుకొని. ఇప్పుడు నేను కూడా తీసుకొస్తున్నా అంటే గేదెలు ప్రైజెస్ గురించి చెప్తే, ఇప్పుడు చూడండి సార్, 1,10,000 నుంచి 1,35,000 దాకా ఉంటది. ఎలా మిల్క్ కెపాసిటీ ఎలా గేదె ఉంది దాన్ని బట్టి రేట్ ఉండదు. వచ్చేసినాం దీన్ని ఒక 1,60,000, 180 అలా చెప్పేది లేదు. నేను చెప్పేది కూడా డైరెక్ట్ చెప్తా. వచ్చిన తర్వాత 3,000 టు ఇక్కడక్కడ కింద మీద అవుతుంది, కానీ దానిపైన కూడా అట్లా. ఇప్పుడు రాగానే ఇది 160, 170 చెప్పేది లేదు. మనకు లాంగ్ వెళ్ళేది ఉంది. సోది మాటలు వద్దు, ఉన్నది చూడాలి, చూపించాలి, ఇచ్చేయాలి, కథం. వచ్చేవాళ్ళు కూడా చూసుకోవాలి. ఈ 80కి ఇస్తారా, 70కి ఇస్తారా వద్దు. మీరు గేదె ఫస్ట్ వీడియోలో మొత్తం కరెక్ట్గా చూసుకోండి. మీ టైం ఖరాబ్ వద్దు, నా టైం ఖరాబ్ వద్దు. చూసుకోండి గేదె నచ్చిందా. ఇక్కడ మీరు వచ్చి చూసుకునేది మంచిగా పాలు రేట్ మాట్లాడుకోండి. 3,000 to 5,000 రూపీస్ కింద మీద అవుతుంది. మీరు కరెక్ట్గా వచ్చి గేదె చూసుకున్న తర్వాత ఎవరైనా, మనం కూడా ఎక్కువ అంతంత ఆశించి మనం ఇంత పైసలు పెట్టి ఇంత టైం పెట్టి అక్కడ వచ్చిన తర్వాత మనం జస్ట్ 5,000 మిలిగితే చాలని. వచ్చే వీడియోలో నేను 30, 40 గేదెలు కూడా పెడతా. ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా తీసుకురావాలి. మనకు ఇప్పుడు మనం ఉన్నాం, రైతులకు ఒక 1,60,000 గేదె అంత ఇవ్వడం కన్నా మిల్క్ మంచి క్వాలిటీ ఇంపార్టెంట్. మనం చూసేది అదే. అక్కడ ఏమవుతుంది అంటే అన్న, ఇప్పుడు 2 రింగులు వచ్చేసినాయి, బ్యూటీలు వచ్చేసింది, గేదె ఉందనుకోండి, వాళ్ళు అట్లా కూడా పెట్టుకోబోతుంటారు. అలా కావాల్సిన వాళ్ళకు కూడా అలా. నేను ఫస్ట్ మొదటి చెక్ చేసేది పాలు, దాని సన్నులు, మిల్క్ వెయిన్, ఈత, బ్రీడ్. తెచ్చేది అయితే మొత్తం హర్యానా నుంచే. ఏ జాతిది ఉంటే ఆ దేశంకి వెళ్ళి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది.
చూసుకోవచ్చు మొత్తం హర్యానా గేదెలు ఈ యొక్క గేదె మీరు చూడొచ్చు ఇక్కడ మీరు దగ్గర నిన్నే వచ్చినాయి లోడ్ 2 డేస్ మొన్న నైట్ వచ్చింది సార్ మొత్తం జర అలసిపోయి కూడా ఉన్నాయి అందు గురించి అది కూర్చుంటుంది జర అలసిపోవడం వల్ల జర ఏంటంటే మనం తొందరగా పెట్టేస్తే ఎన్ని రోజులలో సెట్ అవుతాయి మనకు ఒక 5 days లా 6 days లా 8 days అని చెప్తారు కానీ 6-7 days లో ఒకటి కొంచెం ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళు పెట్టే మేత వాళ్ళు చూసే కొంచెం క్లైమేట్ చేంజ్ ఉంటది ఫుడ్ 2000 కిలోమీటర్ నుంచి రావాలి సార్ వచ్చిన తర్వాత ఏముంటది జర మనిషి కూడా ఒక 500 కిలోమీటర్ వెళ్తే అలసిపోతాడు ఇది ఏమవుతుంది అంటే ఇవి వచ్చిన తర్వాత జర అలసిపోయి ఉంటాయి మనం ఇవి వచ్చిన తర్వాత జర మొత్తం ఇంజక్షన్లు ఏం కొట్టాం ఆయుర్వేదిక్ టైప్ లో మనం పోతాం బెల్లం గూడు హిమాలయ బతిజాది పెట్టి మొత్తం पेट पूरा साफ करे बाद में ఇక్కడ వాలేసే దానకు మనైతే దానకు సెట్ చేస్తాం మనకు వచ్చిన గేదెలకు ఇప్పుడు వచ్చే రైతులకు కూడా మనం మొత్తం చూపిస్తాం దేనికి ఎట్లా చేయాలి క్వాలిటీ చూడండి జాయిద్ భాయ్ మీరు ఒక్కసారి ఇక్కడ రండి ఈ గేదె ఈ చర్మం చూడండి జాయిద్ భాయ్ చర్మం చూడండి ఇది సెలక్షన్ చాలా సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఏ విధంగా సెలక్షన్ చేయాలి మీరు వచ్చినది కూడా మొత్తం మీరు చూసుకొని సన్నులు కూడా చూడండి సన్నులో కూడా మొత్తం గ్యాప్ ఉండాలి మార్నింగ్ మిల్క్ తీసేసారు వీళ్ళు మిల్క్ ఆపరు ఎందుకంటే అన్నీ ఉండవు ఎందుకంటే వీళ్ళకి మిల్క్ చాలా మంచి రేట్ కి వెళ్తది 100 రూపాయలతో మిల్క్ అమ్ముతా మిల్క్ ఆపేది ఏ చోడు దందా గిడిదండా ఏం కాదు రావాలి నచ్చితే తీసుకోవాలి వద్దైతే వద్దు పడుంటే నా దగ్గర పడుంటది ఓకే అంటే రైతులు బాగుపడాలి వాళ్ళు పెట్టేది పైసా నా భరోసా ఓకే చూడొచ్చు ఆ విధంగా ఏమున్నా కూడా మనం ఇక్కడనే చూసుకొని అన్ని చూసుకొని మిల్క్ మెయిన్ గా వీళ్ళ టార్గెట్ మిల్క్ ఇంకా క్వాలిటీ మనం కూడా చూడండి జాయిద్ గారు మనం కూడా అక్కడ పెట్టేసి వస్తున్నాం పైసలు మనం కూడా పెడుతున్నాం ఇక రైతులకు అందియాలని మనది కూడా ఒక ఉద్దేశం ఉంది ఎందుకంటే మనం కూడా తిరిగి చూసినప్పుడు మార్కెట్ చూస్తున్నాం మనకు కూడా తెలుస్తుంది అరే మనమే మన గురించి తీస్తున్నాము మళ్ళీ అందరికి ఇవ్వాలని మీరు చూడొచ్చు అన్ని క్వాలిటీ అన్ని సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉన్నాయి ఇది మిన్ని గేదె ఇసుకుదరా సర్కో ఇది వచ్చేసి మనకు మిన్ని గేదె నేను ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు మన కస్టమర్ది తెలుస్తుంది కదా అవును టేస్ట్ తెలుస్తుంది ఒక్కొక్క కస్టమర్ మన దగ్గర వచ్చి తీసుకున్న తర్వాత దీన్ని మిన్ని అని చెప్తారు జాయిద్ గారు ఇది మంచి మిల్కింగ్ కెపాసిటీ ఉంటుంది 8 లీటర్స్ ఉంది దీని కింద ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది 6 లీటర్స్ ఇస్తుంది జాయిద్ గారు ఉన్నమాట అబద్ధం వద్దు 2 days అయింది జర అలసిపోయి ఉంది జర టైం ఇస్తే అది సర్వర్ భాయ్ మళ్ళా అక్కడ మీరు కూడా మిల్కింగ్ చూసే తెస్తారు కదా మిల్క్ పక్క చూసే తెస్తామన్నా మేము ఇక్కడ తెచ్చి నేను అమ్ముకోవాలంటే నేను ఇక్కడ వచ్చిన రైతుకు ఎప్పుడైతే నేను మిల్క్ చూసి తీసుకోవాలన్నా 8 రోజులు ఉన్నా అన్న ఖాళీ పప్పులు రొట్టెలు తిని ఉండి ఇక్కడ మంచిగా సెలెక్షన్ పాలు మీరు చూడొచ్చు ఈ సన్ను చూడొచ్చు నేను 4 ఇంచుల గ్యాప్ చూస్తా రొమ్ములు చూడండి రొమ్ముల్లో 4 గ్యాప్ చూస్తా ఏ విధంగా సెలెక్షన్ చేయాలనేది అన్నకు మంచిగా మనకు అడ్డర్ కూడా మీరు చూడొచ్చు నేను అడ్డర్ క్వాలిటీలో తీసుకొని అక్కడ నేనే పాస్ చేస్తా అండి మిల్క్ మొత్తం పాస్ చేసి తీసుకొస్తా ఇది వచ్చేసి మిన్ని ఇది చూడండి మీరు అన్ని గేదెలు చూడండి ఇది వస్తుంటే లోడ్ లో కొంచెం దెబ్బలు తాకినాయి అవి ఒక 2 గేదెలకు అది మనకు 2-3 days 2 days లో దీన్ని బూరి అని చెప్తారు సార్ దీన్ని ఓకే ఇది అన్ని బయటికి తీపిద్దాం సార్ ఒకసారి ఓకేనా